ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీరు వింటున్నారు నాన్న కథ చెప్పవా పాడ్కాస్ట్ బై కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు. బై సీతారామన్ రేయాంష్. ఈరోజు కూడా నేను మీకు డాక్టర్ ఎం హరికిషన్ గారు రాసిన తల్లిని కాపాడిన పిల్లలు అనేటువంటి ఒక కథని చెప్తాను. ఒక అడవిలో ఒక మేక ఉండేది. దానికి చందమామల్లాంటి బుజ్జి బుజ్జి పిల్లలు ఉన్నాయి. ఒకరోజు అవన్నీ కలిసి మేతకు పోయాయి. అడవంటే మాటలు కాదు కదా, ఆపదలు ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వచ్చి మీద పడతాయో తెలీదు. ఆ అడవిలో ఒక నక్క ఉంది. దాని కన్ను మేక మీద పడింది. ఆహా, దొరికిందిరా పసందైన విందు భోజనం అనుకుంటూ ఎగిరి దాని మీదకు దుంకింది. తల్లి పిల్లలు బెదిరిపోయి తలో దిక్కు పరుగు అందుకున్నాయి. ఈ చిన్న చిన్న పిల్లలు నాకెందుకు, ఎన్ని తిన్నా కడుపులో ఒక మూలకు కూడా సరిపోవు, పడితే ఆ పెద్ద మేకనే పట్టాలి, 4 రోజులు కమ్మగా కాలు మీద కాలేసుకొని తినొచ్చు అనుకొని దాని వెంట పడింది. అది ఎంతో వేగంగా ఉరకసాగింది. దారిలో ఒక చోట ఒక పెద్ద గుంత ఉంది. మేక అది చూసుకోలేదు. చక్కగా పోయి దానిలో పడిపోయింది. నక్క వెంబడి పడేసరికి పాపం ఆ మేక ఏం చేసిందట, తప్పించుకునేటువంటి ప్రయత్నం లోపల ఒక గుంతలో పడిపోయిందట. ఆ గుంత చాలా లోతుగా ఉంది. నక్క ఉరుక్కుంటూ ఆ గోతిలోకి వెళ్ళిపోయింది. కింద అందేంత దూరంలోనే ఆహారం ఉంది, కానీ దిగితే పైకి రావడం అంత సులభం కాదు. ఆశకు పోతే గాలానికి చిక్కుకున్న చేపలాగా చావడం ఖాయం. అడవేం చిన్నది కాదు, ఇది కాకపోతే ఇంకొకటి దొరుకుతుంది అనుకుంటూ గమ్మున తిరిగి వెళ్ళిపోయిందన్నమాట. ఇక్కడ మేకపిల్లలన్నీ తలా ఒక దిక్కు పారిపోయినాయి కదా. అవన్నీ మళ్ళా నెమ్మదిగా ఒక చోట గుంపయ్యాయి. అమ్మను వెతుక్కుంటూ బయలుదేరాయి. అలా వెతుకుతూ చివరకు ఆ గుంత దగ్గరికి చేరుకున్నాయి. అప్పటికే ఆ మేక బయటికి రావడానికి ఎగిరి అలసిపోయి ఇంకా లాభం లేదనుకొని మౌనంగా ఉండిపోయింది. పిల్లలన్నీ ఆ గుంత చుట్టూ చేరాయి. అమ్మా అమ్మా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాయి. పిల్లలను చూసి తల్లికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాసేపటికి అది తేరుకొని, పిల్లలు చీకటి పడతా ఉంది, మీరంతా ఇంటికి వెళ్ళండి, ఇక ఈ రోజుతో మీకు నాకు రుణం తీరిపోయింది, మీరంతా హాయిగా కలిసిమెలిసి ఉండండి, అనవసరంగా చిన్న చిన్న వాటికి గొడవ పడకండి అంటూ మంచి మాటలు చెప్పింది. ఆ మాటలకు పిల్లల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, నీతో పాటు మేము ఇక్కడే ఉంటామమ్మా, చావైనా బతుకైనా నీతోనే, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళామమ్మా అని అన్నీ ఏడ్చాయి. అప్పుడు ఒక చిట్టి మేక, మనం ఇలా గంటలు కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏం లాభం లేదు, చీకటి పడేలోగా అందరం తప్పించుకోవాలి, ఉత్త మాటలతో కళ్ళనీళ్ళతో పనులు కావు, బుర్రలకు పదును పెట్టండి, సమయం చాలా తక్కువగా ఉంది అని అంది. అన్నీ ఆలోచనలో పడ్డాయి. కాసేపటికి ఒక బుజ్జి మేక ఆనందంగా, అన్నలారా అదిగో అక్కడ చూడండి, ఒక పెద్ద తీగ లావుగా బలంగా ఉంది, దాన్ని తెంపి లోపలికి వదులుదాం, అమ్మను పైకి లాగుదాం, ఎలా ఉంది నా ఆలోచన అంది. ఆ ఉపాయం అన్నిటికీ భలే నచ్చింది. వెంటనే పరిగెత్తుకొని పోయి ఆ తీగను నోటితో కోరికి తెంపాయి. దాన్ని మోసుకొని వచ్చి లోపలికి వదిలాయి. అమ్మా, నువ్వు ఒకవైపు గట్టిగా నోటితో పట్టుకో, మేమంతా మరోవైపు పట్టుకొని పైకి లాగుతాం, ఏం సరేనా అన్నాయి సంబరంగా. పిల్లల తెలివికి అమ్మ ఆనందంతో మురిసిపోయి సరే అంది. ఆ తీగను గట్టిగా పట్టుకుంది. రెండవ వైపు పిల్లలన్నీ కలిసి పట్టుకొని లాగరలాగు హైలెస్సా, గట్టిగా లాగు హైలెస్సా, అందరూ కలిసి హైలెస్సా, అమ్మను లాగు హైలెస్సా అని అరుచుకుంటూ లాగసాగాయి. కానీ అవెంత, వాటి బలం ఎంత, బుజ్జి బుజ్జి పిల్లలు కదా, ఎంత లాగినా తల్లి 1 ఇంచు కూడా పైకి రాలేదు. లాగి వాటి పళ్ళు నొప్పి పెట్టాయి, చేతగాలేదు, కళ్ళలో నీళ్లు తిరిగాయి, అన్నీ గుంత చుట్టూ చేరాయి. అమ్మా, మేము ఓడిపోయామమ్మా, నిన్ను కాపాడలేకపోతా ఉన్నాం అన్నాయి దిగులుగా. అంతలోనే ఒక చిట్టి మేకకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తమ్ముళ్ళారా, మనమంటే చిన్న చిన్న పిల్లలం, బలం తక్కువ, అమ్మను బయటికి లాగలేకపోతా ఉన్నాం, అదే అమ్మ అయితే మనల్ని గుంతలో నుండి 1 నిమిషంలో బయటికి లాగగలుగుతుంది అంది. మిగతావి తలగొక్కుంటూ నిజమే నువ్వు చెప్పేది, కానీ గుంతలో ఉన్నది అమ్మ గాని మనం కాదు కదా అన్నాయి. అప్పుడు ఆ చిట్టి మేక చిరునవ్వు నవ్వుతూ, అన్నలారా, మనం అందరం గుంతలోకి దుంకేద్దాం, మన మీదకు అమ్మ ఎక్కి బయటకు ఎగురుతుంది, ఆ తర్వాత మరలా మనందరినీ ఒక్కొక్కటిగా పైకి లాగుతుంది, ఏమంటారు అంది. అన్నిటికీ ఆలోచన తెగ నచ్చేసింది. వెంటనే అమ్మా, అంతా
మేమంతా లోపలికి వచ్చేస్తామమ్మా అని ఒక్కొక్కటి లోపలికి దుంకేశాయి. పిల్లలు ఒకదాని పక్కన ఒకటి నిలబడ్డాయి. తల్లి మేక వాటిపైకి ఎక్కి ఎగిరి గట్టున మీదకు చేరుకుంది. తర్వాత ఒక్కొక్క దాన్ని తీగతో పైకి లాగేసింది. ఆ రోజు వెన్నెల వెలుగుల్లో తనను కాపాడిన పిల్లలకు కోరినవన్నీ చేసి పెట్టి గొప్ప విందు ఇచ్చింది. అందుకే తల్లిని కాపాడిన పిల్లలు. కథ బాగుందా? థ్యాంక్స్ టు డాక్టర్ ఎం హరికిషన్ గారు.